యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం ముందు కోరం చూసి హౌస్ నార్మల్ 7 కోరం ఉన్నదండి, కోరం ఉంది. కూర్చోండి. కోరము సభలో జరిగేటప్పుడు కోరం ఉండాలి కదా. సభ సార్ మనోహర్ గారు, మీరు లేనిపోయినవన్నీ చెప్తూ ఉంటారు. కోరం లేకుండా సభను ఎలా నడపగలుగుతాం? అదే ఆయన ఏదో అడిగాడు, మనం చూసుకుందాం. ఏమైంది? కోరం ఉంది కదా. 1 2 3 4 5 6 7 8 9 10 సరిపోయి ఉంది. కోరం ఉంది, కోరం ఉంది, ఉంది కోరం ఉంది, కోరం ఉంది, కోరం ఉంది. మీరేమంటున్నారు? ఈ ప్రమాణ స్వీకారానికి కోరం అవసరం లేదంటున్నారు మీరు. సరే, ఓకే. వరల రామయ్య గారు. అయ్యా 10 మెంబర్స్ ఉన్నారండి. ఉన్నారు 10 ఉన్నారు. 1 ఓకే 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 1 2 మీరు కాదు 1 2 3 4 5 6 7 8 9 10 అండి. 10 ఉన్నారండి. ఎల్ఓపి గారు ఉన్నారండి. ఎల్ఓపి గారు 10 మెంబర్స్ ఉన్నారు. ఓకే. అనే నేను వర్ల రామయ్యను నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ పరిషత్ సభ్యునిగా నామనిర్దేశం చేయబడినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యుడినైన వర్ల రామయ్యను నేను పరిషత్ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, పరిషత్ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అధ్యక్ష. The House is adjourned to meet again at 10 a.m. on Thursday, the 20th day of August 2026. ఇక్కడ 2 పేర్లు ఉన్నాయి. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్రాల్లో విద్యాశాఖ నూతన వరవళ్ళు తొక్కుతున్న అంశాన్ని మనందరం మర్చిపోకూడదు అధ్యక్ష. ఎందుకంటే ఒక ప్రైమరీ ఎడ్యుకేషనే కాదు, హైయర్ ఎడ్యుకేషన్ కూడా చాలా మార్పులు తీసుకురావడం ఈ బిల్లుల యొక్క ముఖ్యమైన ఉద్దేశం అధ్యక్ష. అమెండ్మెంట్స్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం మీరు చెప్పినట్టుగా 3-4. ఒకటి, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంటు రెగ్యులేషన్కి సంబంధించిన అంశాలు. రెండవది, యూనివర్సిటీస్లో రిక్రూట్మెంట్ సంబంధించిన రిజర్వేషన్ విషయాలు. మూడవది, ఉమెన్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, వీటన్నిటి మీద సంబంధించిన అంశాలని సభలో ప్రవేశపెట్టడం చాలా సంతోషదాయకం. అది కూడా అందరికీ అర్థమయ్యేలాగా తెలియజేయడం కూడా చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను అధ్యక్ష. అయితే ఈ ఎస్టాబ్లిష్మెంట్ యూనివర్సిటీస్ ఆఫ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్టు 2016లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పాస్ చేసింది. తదనుగుణంగా కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ అయినాయి అధ్యక్ష. అయితే ఈ రాను దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఎస్టాబ్లిష్మెంట్లో ప్రధాన ఉద్దేశం ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావటం, అలాగే చాలా ఎక్స్టెన్సివ్గా దీన్ని తీసుకెళ్ళటం మరియు నాణ్యత ప్రమాణాలు కల్పించే దృష్టితో ఈ చట్టాలు చేయబడింది. 2016 చట్టం. ఈ 16 నుంచి ఇప్పటి వరకు దాదాపు 10 సంవత్సరాలు అయింది. కాలక్రమేణా జరిగింది ఏంటంటే, ఎంట్రీ రిక్వైర్మెంట్స్ మారిపోయినాయి అధ్యక్ష. అప్పుడు ట్రెడిషనల్ యూనివర్సిటీస్ నుంచి ఇప్పుడు స్కిల్ బేస్డ్ యూనివర్సిటీస్ వచ్చినాయి. అంతేకాకుండా
జెండర్ బేస్డ్ యూనివర్సిటీస్ కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఏర్పడింది అధ్యక్ష. అంతేకాకుండా ఆర్థిక అవసరాలు, ఎకనామికల్ కమిట్మెంట్స్ ఆఫ్ ది యూనివర్సిటీస్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెరిగినాయి. తర్వాత సంస్థాగతకు సంబంధించిన కొన్ని నియమాలు పరిమితంగా ఉన్నాయి అధ్యక్ష. అంటే ఇన్స్టిట్యూషనల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా కఠినంగా కూడా ఉండటం, కొన్నిసార్లు ఇబ్బంది పడతా ఉన్నది అధ్యక్ష. అందుకోసమే ఉన్నత విద్యలో వస్తున్న ఈ మార్పులకు అనుకూలంగా అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ రూల్స్ రెగ్యులేషన్స్ని కొన్ని సడలింపు చేస్తూ కొన్ని రివిజన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ చట్టంలో మార్పులు చేయాలని భావించి అభిప్రాయపడటం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటెడ్ ఫేజ్ 2 రెగ్యులేషన్ డీరెగ్యులేషన్ యాక్టివిటీస్ కూడా చేపడుతుంది అధ్యక్ష. ఈ డీరెగ్యులేషన్ యాక్టివిటీస్ వల్ల కీలక రంగాల్లో మార్పులు చేర్పులు నియంత్రణలు సడలింపులు చేయటం, అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా తీసుకురావడం జరుగుతుంది. పాత విధానంలో నియంత్రణ వ్యవస్థ ఎక్కువగా ఉండటం వల్ల విశ్వవిద్యాలయ స్థాపన మరియు అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది అధ్యక్ష. అందువల్ల ఉన్నత విద్యను అభివృద్ధి పరచడం కోసం మరియు సమర్థవంతమైన విధానం మరియు మంచి మద్దతు గల వాతావరణం చేకూర్చడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ ఫేజ్ 2 రెగ్యులేషన్ని అమలు చేయడానికి ఆరంభించింది అధ్యక్ష. ఈ అమెండ్మెంట్స్ ద్వారా అది సాధ్యం అవుతుంది అధ్యక్ష. దీనిలో భాగంగా ప్రైవేటు విశ్వవిద్యాలయ స్థాపన కోసం అవసరమైన కనీస భూమి నిబంధనని తొలగిస్తున్నారు అధ్యక్ష. అయితే ఇంతకుముందు 50 ఎకరాలు ఒక విశ్వవిద్యాలయం ఎస్టాబ్లిష్ చేయాలంటే 50 ఎకరాల స్థలం కనీసంగా ఉండాలి. అటువంటి దాన్ని ఇప్పుడు ఈ అర్బనైజేషన్ వల్ల ఈ 50 ఎకరాలు కూడా అన్నీ ఒకే చోట ఉండాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మొత్తం క్యాంపస్ అంతా ఒక చోట 50 ఎకరాలు ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఆ 50 ఎకరాలు అందుబాటులో ఉండే ఇన్స్టిట్యూషన్స్ సంఖ్య తగ్గిపోతూ ఉంది. కాబట్టి దాన్ని డీరెగ్యులైజ్ చేసి దాన్ని తగ్గించారు అధ్యక్ష. అదే గుంటూరు, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం ఇటువంటి చోట్ల దాన్ని 10 ఎకరాలకు తగ్గించారు. ఎందుకంటే విశ్వవిద్యాలయాలన్నీ ఇప్పుడు కూడా బిల్డింగ్లు ఇదివరకు అయితే విశాలంగా ఉండేవి. ఆంధ్ర యూనివర్సిటీ లాంటి 600 ఎకరాలు, 700 ఎకరాలు, 1000 ఎకరాలు క్యాంపస్లు ఉండేవి. ఇప్పుడు అన్నీ కూడా నిలువుగా పెరుగుతున్నాయి అధ్యక్ష. వర్టికల్ గ్రోత్ ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని డీరెగ్యులరైజేషన్లో తీసుకురావడం జరిగింది అధ్యక్ష. తర్వాత నియంత్రణ సడలింపులు తీసుకొస్తున్నారు అధ్యక్ష. అంటే ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కానీ, లేకపోతే యూజీసీ నిబంధనలు కానీ, లేకపోతే ఆల్ ఇండియా టెక్నికల్ ఎడ్యుకేషన్ నిబంధనలు కానీ వీటన్నిటిని కూడా లేటెస్ట్గా అమలు చేయాలంటే ఇప్పుడున్న వ్యవస్థ చాలా అధ్యక్ష. అందుకోసమే హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్ కమిటీ బదులు కమిటీ ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష. తర్వాత కాల పరిమితి వివరాలు, ప్రభుత్వేతర రంగ సహాయం పొందే సంస్థలు అవసరమైన మౌలిక సదుపాయాలు మొదలైన వాటిని ప్రాధాన్యత గుర్తించడం జరిగింది. ఈ రేషనలైజేషన్ అవసరాలను గుర్తించి కొత్త విధానాలు అవలంబించడమే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం అధ్యక్ష. ప్రవేశాలను మెరుగుపరచడం, క్రమబద్ధమైన నియంత్రణ యంత్రాంగం ద్వారా జవాబుదారీతనాన్ని నిర్దేశించడం, యూజీసీ మరియు ఏఐటీసీ సాంకేతిక విద్య మార్గదర్శకాలతో సమానంగా ఈ చేంజెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మహిళలకు ఉన్నత విద్యని అందుబాటులోకి తీసుకురావటం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు తర్వాత ఇది ఒక గొప్ప చర్య అధ్యక్ష. ఈ చేంజెస్ తీసుకురావడం అనేది మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రత్యేకంగా, ఎందుకంటే కాలక్రమేణా మహిళలు చదువుకునే వారి సంఖ్య పెరిగింది, కాంపిటీషన్ పెరిగింది. ఇప్పుడు ఏ రిజల్ట్ మనం చూసుకున్నా సరే బాలికలు విషయంలో చూసుకుంటే బాలికల పర్సంటేజ్ ఎక్కువగా ఉంది. ఇంజనీరింగ్ అడ్మిషన్ తీసుకున్నా, ఎంబీబీఎస్ అడ్మిషన్లు తీసుకున్నా బాలికలు ఎక్కువ మంది సెలెక్ట్ అవుతున్నారు అధ్యక్ష. అందుకనే సరైన తగిన నిబంధనలు ఉన్నత విద్యలో సమానత్వం సాధించడానికి కోసం మరియు నాణ్యత దిశగా పురోగతి సాధించడానికి కోసం తగిన నిబంధనలతో గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, మరియు రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, ఉమెన్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ, లేదా ఇప్పుడున్న యూనివర్సిటీస్ని కొన్నిటిని ఉమెన్ యూనివర్సిటీగా కన్వర్ట్ చేయాలనే అంశాలన్నింటిలో కూడా ఈ రెగ్యులేషన్స్ అన్నింటినీ చాలా చక్కగా పొందుపరిచారు అధ్యక్ష. ఇవన్నీ మార్పుల్ని సక్రమంగా చేసే ఉద్దేశంతోనే ప్రైవేటు విద్యాలయాల స్థాపన మరియు క్రమబద్ధీకరణ
తగు రీతిగా సవరించడానికి ప్రభుత్వం నిర్ణయించి ఈ ఈ ఈ అమెండ్మెంట్స్ అన్ని తీసుకొచ్చింది అధ్యక్ష. ఇది ఏప్రిల్ 22 నుంచి అమలు వస్తూ ఉంది కాబట్టి అప్పుడు మన శాసనసభ సమావేశాల్లో లేనందున ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆర్డినెన్స్ తానే ఈ బిల్లు ప్రవేశపెట్టారు. ఈ అమెండ్మెంట్స్ని సంపూర్ణంగా మద్దతు ఇస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. ఇప్పుడు విద్యా సంస్థల అధినేత ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు గారు. గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారు